పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తమ స్వగృహంలో స్థానిక విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడిని చిత్రహింసలు పెట్టి నిర్బంధించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై పెట్టిన కేసులు అక్రమ కేసులని నిరూపించబడ్డాయని ఎమ్మెల్యే తెలియజేశారు. మచ్చలేని మా నాయకుడిపైనే కాకుండా ఇతర నాయకులపై కూడా తప్పుడు కేసులు పెట్టడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ వరద బాధితులకు సహాయార్థం కురుపాం నియోజకవర్గంలో పలువురు దాతల నుండి విరాళాలు సేకరించారు. అక్కడ చంద్రబాబు నాయుడు పూర్తి సేవలు బాధితులకు అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. కురుపాం నియోజకవర్గం ప్రజలు కూడా విజయవాడ వరద బాధితులకు అండగా ఉండేందుకు విరాళాలు సేకరిస్తున్నామన్నారు. విరాళాలు ఇచ్చే దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి కోరారు. గౌరవనీయులు ఇప్పటి సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచి చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి తర్వాత మరి దాని తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి దాని తర్వాత మరి మన పార్టీ నాయకులు ఎవరైతే ఉంటే వాళ్ళని కూడా ఇబ్బందులు గురి చేసి ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు మరి 53 రోజులు జైల్లో ఉండి ఏడాది అయ్యొచ్చింది ఈ రోజుకి. ఎందుకంటే సెప్టెంబర్ 9న కరెక్ట్గా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఎంత మరి ప్రజలు ఈ రోజుకి ఎన్ని భయభ్రాంతులకు గురయ్యారో తెలియని రోజులు ఆ రోజు గుర్తు చేసుకుంటే చాలా రకాలుగా అందరు కూడా ఇబ్బందులు పడ్డారు. మరి నిజంగా మరి ఏవేవో అని చెప్పేసి కేసులు పెట్టడం జరిగింది. అలాగే అవినీతి అన్నారు. 3,000 కోట్లు అన్నారు అవినీతి. అది కాస్త పోయి 300 కోట్లు అన్నారు. అది కూడా పోయి 30 కోట్లని కూడా చెప్పారు. ఇవన్నీ పోయి 3 పైసలు కూడా ఏ అవినీతి చేయలేదని చెప్పి నిర్ధారణ అయింది. కాబట్టి ఎందుకంటే ఎప్పుడైతే అరెస్ట్ చేశారో మరి 70 దేశాల నుండి కూడా అక్కడ నుండి బాబు గారు అరెస్ట్ అయ్యారని అందరు కూడా వారు చాలా బాధపడ్డారు. కాబట్టి ఈరోజు నిజంగా ప్రజలు ఇంత ఆదరించి అభిమానించి ఆ రోజు ఎన్ని ఇబ్బందులకి గురి చేసినప్పటికి కూడా మరి అవన్నిటికి కూడా మరి ఈరోజు ప్రజలు ఒక చక్కనైన తీర్పునిచ్చారు. 2024 ఎన్నికల సందర్భంగా సార్వత్రిక ఎన్నికలు సందర్భంగా మరి ఏవైతే ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్లు 11 సీట్లకే వైసీపీని పరిమితం చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక సీఎం అయ్యారు. కాబట్టి మరి ఈ రోజుకే జైలుకి తీసుకెళ్లారు రాత్రి సమయంలో. మరి ఎవరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా మర్చిపోలేని రోజు ఈ రోజు. కాబట్టి మీడియా మిత్రులకి ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఈరోజు నిజంగా ఎప్పుడు కూడా మరి అలాంటి రోజు మళ్ళీ ఎవరికి రాకూడదు అనే కోరుకుంటూ అందరూ కూడా ఈ వరద వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు విజయవాడలో. వాళ్ళకందరికి కూడా మేము చేదోడు వాదోడుగా ఉండాలని మా కురుపాం నియోజకవర్గం నుండి కూడా మేము కూడా విరాళం సేకరించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నిజంగా మరి సెప్టెంబర్ 9 అంటే చంద్రబాబు నాయుడు గారి పెళ్లి రోజు కూడా. మరి అందుకు ఇలాంటి రోజు 53 రోజులు జైల్లో ఉండి వచ్చి ఒక మచ్చలేని చంద్రుడిలా బయటకు వచ్చి ఈరోజు ఒక సీఎంగా ఉండి రాత్రి పగలు తెలియకుండా వరద బాధితుల కోసం అక్కడ పనిచేస్తున్నారు. వయసుకు మించి ఆ వయసులో కూడా వయసుకు మించి పనిచేయడం అంటే ప్రజలందరూ కూడా నిజంగా మేము కూడా అందరం అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.